I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Second BCom, third semester. Our subject is Business Statistics. First unit. Now we discuss about the pie charts or subdivided circular diagram. ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే ప్రెజెంట్ ద ఫాలోయింగ్ డేటా త్రూ ఏ పై చార్ట్ ఆర్ సబ్డివైడెడ్ సర్క్యులర్ డయాగ్రామ్. అంటే క్రింది ఇవ్వబడినటువంటి దత్తాంశమునకు సబ్డివైడెడ్ సర్క్యులర్ డయాగ్రామ్ని నిర్మించండి అని అడుగుతాడు. దీన్ని వృత్త రేఖాచిత్రపటం అని కూడా పిలుస్తారనమాట. ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఇస్తాడో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఇస్తాడో దీన్ని బట్టి మనం ఒక పై డయాగ్రామ్ని డ్రా చేసి అందులో మనం ఇవన్నిటినీ కూడా ఈ ఎక్స్పెండిచర్ అంతటినీ కూడా షో చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పై రేఖా చిత్రపటాలు అంటే ఏంటో మీనింగ్ తెలుసుకోవాలన్నమాట. వీటిని సబ్డివైడెడ్ బార్ డయాగ్రామ్స్ అని పిలుస్తారనమాట. పై చార్ట్ ఆర్ పై డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సబ్డివైడెడ్ సర్క్యులర్ డయాగ్రామ్ అన్నమాట. లేదా కోణాల చిత్రపటాలుగా కూడా వ్యవహరిస్తారు. అంటే ఒకే అంశానికి సంబంధించిన వివిధ అంతర్భాగాలను సమర్పించడానికి ఉపయోగించే వృత్తాలను పై చిత్రపటాలుగా మనం చెప్పొచ్చు. ఈ పై చిత్రపటాల యొక్క నిర్మాణంలో అంశాలకు సంబంధించినటువంటి అన్ని సమర్పించవలసిన వివిధ అంశాల పరిమాణాన్ని వృత్త వైశాల్యంలో ఖచ్చితంగా చూపాలి. ఇక్కడ మనకి రేడియస్ అనేటువంటిది ఎంత తీసుకోవాలో ఎన్ని సెంటీమీటర్లు తీసుకోవాలి అనేటువంటిది మనం క్లియర్ కట్గా చూడవలసి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇలా దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి ప్రాబ్లంలో ఐటమ్స్ ఫుడ్డు, క్లాతింగు, ఎడ్యుకేషను, రిక్రియేషను, మిస్లీనియస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఫుడ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడో, వస్త్రాల మీద ఎంత, అలాగే ఎడ్యుకేషన్ మీద ఎంత, రిక్రియేషన్ మీద ఎంత, మిస్లీనియస్ మీద ఎంత ఖర్చు పెట్టడం అనేది ఇచ్చాడనమాట. దీనికి మనం పై చార్ట్ని కనుక గీయాలి అంటే కనుక యాంగిల్స్ని మనం తెలుసుకోవాలి. వృత్తం 360 డిగ్రీలతో ఉంటుంది. ఇందులో ఏది ఏ ఎక్స్పెండిచరో ఎన్ని డిగ్రీలను కలిగి ఉంది అనేటువంటిది మనం తీసుకోవాలన్నమాట. సో మనం దీన్ని ఎలా సొల్యూషన్ ఇవ్వాలి అంటే కనుక దీనికి ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఆడు 5100 ఇచ్చాడు. అలాగే క్లోతింగ్ వచ్చేసి 1200 ఇచ్చాడు. ఎడ్యుకేషన్కి వచ్చి 750 ఇచ్చాడు. రిక్రియేషన్కి వచ్చి 500 ఇచ్చాడు. మిస్లీనియస్కి వచ్చి 70 రూపీస్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనం యాంగిల్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎక్స్పెండిచర్ యొక్క టోటల్ ఎంతైతే ఇచ్చాడో చూసుకుని ఈ టోటల్స్ 1 by 1 యాడ్ చేసేసుకుని ఆ యాడ్ చేసిన తర్వాత దానికి యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. యాంగిల్కి ఫార్ములా ఏంటంటే ఫుడ్ మీద ఎంత ఎక్స్పెండిచర్ ఉందో అంత ఎక్స్పెండిచరు డివైడెడ్ బై టోటల్ తీసుకుని దాన్ని 360 పెట్టి డివిజన్ చేయాలి. 360 పెట్టి మల్టిప్లై చేయాలి. చేసినట్లయితే దాన్ని డిగ్రీ యాంగిల్ ఎంత అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 240.72 డిగ్రీస్ ఫుడ్కి రావడం జరిగింది. క్లోతింగ్ కూడా సేమ్ అంతేనమాట. 1200 డివైడెడ్ బై 7625 బై 360 డిగ్రీలు పెట్టి మల్టిప్లై చేస్తే 56.64 డిగ్రీస్ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా సేమ్ యాజ్ ఎడ్యుకేషన్ 750 డివైడెడ్ బై 7625 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 35.45 డిగ్రీస్. అండ్ రిక్రియేషన్కి వచ్చేసరికి 500 డివైడెడ్ బై 7625 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 23.65 డిగ్రీస్. నెక్స్ట్ వన్ మిస్లీనియస్ 75 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 75 బై టోటల్ 7625 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 3.54 డిగ్రీస్. టోటల్ డిగ్రీస్ చూస్తే కనుక మనకి ఖచ్చితంగా 360 డిగ్రీస్ రావాల్సిందే. ఇక్కడ మనకి రేడియస్ని డిటర్మైన్ చేయాలి.
To determine the radius, we take the square root of 7625. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంతైతే వచ్చిందో ఆ ఎక్స్పెండిచర్కి స్క్వేర్ రూట్ని కాలిక్యులేట్ చేయాలి. స్క్వేర్ రూట్ కడితే కనుక విచ్ ఈజ్ 87.32. Divided it by 43.66 to get the radius equal to 2 centimeters. ఎంతంటే ఇక్కడ 2 centimeters వచ్చిందనమాట రేడియస్. అంటే 87.3లో హాఫ్ ఎంతైతే ఉందో ఆ హాఫ్ని పెట్టి మరలా డివిజన్ చేయవలసి ఉంటుంది అనమాట. డివిజన్ చేస్తే వస్తుంది అనమాట. అంటే టోటల్ ఎక్స్పెండిచర్కి స్క్వేర్ రూట్ కట్టాలి, వచ్చిన ఐటెంలోంచి మళ్ళా సగం పెట్టి దాన్ని డివిజన్ చేస్తే కనుక రేడియస్ అనేది రావడం జరుగుతుంది. ఆ రేడియేషన్ వృత్తలేఖని ద్వారా 2 సెంటీమీటర్ స్కేల్ మీద చూపించి దాని ద్వారా వృత్తరేఖని అరేంజ్ చేసి మనం ఒక సర్కిల్ని డ్రా చేయడం జరుగుతుంది అనమాట. అంటే 2 సెంటీమీటర్ రేడియస్తో ఒక సర్కిల్ని మనం డ్రా చేసి దాంట్లో ఫ్లాట్స్ కింద ఈ యాంగిల్స్ని మనం గుర్తించాలి. అప్టైన్డ్ ఇన్ ద టేబుల్ దిస్ ఈజ్ కాల్డ్ పై ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆర్ సబ్ డివైడెడ్ సర్క్యులర్ డయాగ్రామ్ అని పిలుస్తాం అనమాట. ఇది రేడియస్ కట్టేటువంటి విధానం. ఇక్కడ మనం పై చార్ట్ని చూస్తున్నాము. పై చార్ట్ని మనం 2 సెంటీమీటర్స్ వ్యాసార్థంతో తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఫుడ్ 240 degrees వచ్చింది, మిస్లీనియస్ అయితే 3.54, రిక్రియేషన్ అయితే 23.65, ఎడ్యుకేషన్ వచ్చి 35.4, క్లోతింగ్ వచ్చి క్లోతింగ్కి వాడే మనం కట్టిన డిగ్రీల ప్రకారం 56.64 degrees రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనం పై డయాగ్రామ్ని డ్రా చేయడం జరుగుతుందనమాట. ఇది ఫస్ట్ సమ్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ సార్లు మనకి ఏకేఎన్యూ పరిధిలో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా త్రూ ఏ పై చార్ట్ ఆర్ సబ్ డివైడెడ్ సర్క్యులర్ డయాగ్రామ్ అని పిలుస్తాడు. ఇది 10 మార్క్స్కి మనకి ప్రీవియస్ 2019లో అండ్ 18లో కూడా రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. అది మనకి ఇచ్చిన కాలేజ్ ద్వారా ప్రొవైడ్ చేయబడిన మెటీరియల్ కనుక మీరు దగ్గర పెట్టి చూసుకున్నట్లయితే మీకు నీట్గా ఇది అర్థం అవడానికి అవకాశం ఉంది. ఎవ్రీవన్ విల్ ట్రై టు బిఫోర్ యువర్ మెటీరియల్ ఆన్ యువర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ సమ్ ప్రిపేర్ ఏ పై డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇందాకైతే మనం ఒక ఫ్యామిలీకి సంబంధించి ఖర్చు దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నాడో, ఐటమ్స్ దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నాడో దానికి డయాగ్రామ్ డ్రా చేయడం అనేది జరిగింది. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఇచ్చాడు. ఇక్కడ 2 ఫ్యామిలీస్లో వాళ్ళు వాడేటువంటి ఐటమ్స్ వాటి యొక్క ఖర్చు ఎంత అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఫ్యామిలీకి ఒక పై డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది. అలాగే ఫ్యామిలీకి బీకు కూడా వేరే డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుడ్, క్లోత్స్, ఫ్యూయల్, రెంట్, ఎడ్యుకేషను, మిస్లీనియస్ సేమ్ యాజ్ ఫ్యామిలీ ఏకి ఫ్యామిలీ బీకి కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఫ్యామిలీ ఏకి వచ్చి ఫుడ్ 1700, 800, 400, 400, 200 ఎడ్యుకేషన్ మీద, మిస్లీనియస్ అయితే 100 rupees ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ఎక్స్పెన్సెస్ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ ఫ్యామిలీ ఏ. అండ్ ఫ్యామిలీ బి ఎక్స్పెండిచర్ ఈజ్ ఫుడ్ ఐటమ్. ఆన్ ఫుడ్ ఐటమ్ 3300, క్లోత్స్ ఈజ్ 900, ఫ్యూయల్ ఈజ్ 800, rent is 600 and education is 600 and miscellaneous is 200. దీని యొక్క సొల్యూషను యాజ్ సేమ్ యాజ్ ప్రాబ్లం నెంబర్ 6. మనం పై డయాగ్రామ్ని ఏ విధంగా ఒక ఫ్యామిలీ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసామో యాజ్ సేమ్ యాజ్ ప్రాబ్లం నెంబర్ 1 దిస్ ప్రాబ్లం అనమాట. ఫ్యామిలీ ఏ అండ్ ఫ్యామిలీ బి. ఇక్కడ రేడియస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ రేడియస్ ప్రకారంగా ఇక్కడ సర్కిల్స్ అనేది డ్రా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సొల్యూషను ఇక్కడ మనకి ఫస్ట్ ఐటమ్స్ కామనే కదా 2 ఫ్యామిలీస్కి, ఫుడ్, క్లోత్స్, ఫ్యూయల్, రెంట్, ఎడ్యుకేషన్, మిస్లీనియస్. తర్వాత తీసుకున్నట్లయితే ఫ్యామిలీ ఏ ఎక్స్పెండిచర్ 1700, 800, 400, 400, 200, 100 టోటల్ తీసుకుంటే 3600. ఇక్కడ మనకి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఫుడ్ ఐటమ్ మీద మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ 360 degrees అనమాట. ఎందుకంటే వృత్త వ్యాసార్థం 360 degrees కదండి. వృత్తం 180, 180, 360 కదా. హాఫ్ వృత్తం అయితే 180. అలాగే ఫుల్ కాబట్టి వృత్తం సర్క్యులర్ కాబట్టి సర్క్యులర్స్ డ్రా చేయాలంటే 360 degrees కోణం ఉండాలి కాబట్టి దీని చేత మల్టిప్లై చేయాలన్నమాట వచ్చిన దాన్ని పెట్టి.
ఇక్కడ చేస్తే మనకి ఫ్యామిలీ ఏ ఫుడ్కి 170 డిగ్రీస్ వస్తుంది. క్లాస్ మీద ఎక్స్పెండిచరు కడితే కోణం 80 డిగ్రీలు వస్తుంది. ఫ్యూయల్ మీద కోణం 40 డిగ్రీలు వస్తుంది. రెంట్ మీద కోణం 40 డిగ్రీలు వస్తుంది. ఎడ్యుకేషన్ మీద 20 డిగ్రీస్ వస్తుంది. మిస్లీనియస్ మీద 10 డిగ్రీస్ వస్తుంది. ఫ్యామిలీ బి తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పెండిచరు 3300 వస్తుంది. అలాగే క్లోజ్కి వచ్చి 900 వస్తుంది. ఫ్యూయల్కి వచ్చి 800 వస్తుంది. రెంట్కి వచ్చి 600 వస్తుంది. ఎడ్యుకేషన్కి 600 ఇచ్చాడు వాడు ఎక్స్పెండిచర్, వాడు ఇచ్చిన ఎక్స్పెండిచర్ అనమాట ఇది. మిస్లీనియస్ అయితే 200 ఇచ్చాడు. మనం యాంగిల్ కాలిక్యులేట్ చేస్తే కాలిక్యులేటెడ్ యాంగిల్ ఆన్ ఫుడ్ త్రూ ఎక్స్పెండిచర్ 3300 తీసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఐటమ్ డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ కొత్త వ్యాసార్థం 360 డిగ్రీలు అంటే 3300 బై 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 180.6 డిగ్రీస్ వచ్చింది మనకి. ఇక్కడ ఫ్యామిలీ బి యొక్క కోణం ఫుడ్ ఐటమ్ మీద ఎంత అంటే 180.6. అలాగే క్లాస్ని క్యాలిక్యులేట్ చేస్తే 900 డివైడెడ్ బై 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని 50.6 డిగ్రీస్. ఫ్యూయల్కి వచ్చేసరికి 800 డివైడెడ్ బై 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. అలాగే రెంట్ మీద 600 డివైడెడ్ బై 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 33.8 డిగ్రీస్. అలాగే ఎడ్యుకేషన్ మీద 600 డివైడెడ్ బై 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 33.8 డిగ్రీస్. మిస్లీనియస్ని తీసుకుంటే ఆన్ ఫ్యామిలీ బి మీద 200 వాడు ఇచ్చాడు కాబట్టి 200 డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ 6400 ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 11.2 డిగ్రీస్ వచ్చింది. దీన్ని బట్టి మనం రేడియస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రేడియస్ ద్వారా మనం పై డయాగ్రామ్ని డ్రా చేయడం అనేది జరుగుతుంది అనమాట. టేకింగ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ 360 డిగ్రీ 3600 and 6400 we get 60 and 80. We can divide it by కామన్ డినామినేటర్ 40. రెండిట్లోనూ కామన్గా 40 ఉంది కాబట్టి దాని చేత మనం రేడియస్ తీసుకోవాలన్నమాట. 1.5 and 2.0 వస్తుంది ఇక్కడ మనకి ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ బీని తీసుకున్నాం. ఇక్కడ మనం సర్క్యులర్స్ని డ్రా చేయడం జరిగింది. ఫుడ్ ఐటమ్ మీద ఫ్యామిలీ అయితే 170 అండ్ మిస్లీనియస్ వచ్చేసరికి చాలా తక్కువ 10. అలాగే ఎడ్యుకేషన్ మీద 20, రెంట్ మీద 40, ఫ్యూయల్ మీద 40, క్లోత్స్ మీద 80, అలాగే ఫుడ్ మీద 170 యాంగిల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి దాని మీద చూపించడం జరిగింది. ఫ్యామిలీ బి కూడా ఫుడ్ ఐటమ్ మీద 180.6 డిగ్రీస్, క్లోత్స్ వచ్చి 50.6 డిగ్రీస్, ఫ్యూయల్ వచ్చి 45, రెంట్ వచ్చి 33.8, ఎడ్యుకేషన్ వచ్చి 33.8, మిస్లీనియస్ వచ్చి 11.2 కింద మనం పై డయాగ్రామ్ని క్యాలిక్యులేట్ చూపించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిపేర్ ఏ హిస్టోగ్రామ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకి ప్రిపేర్ ఏ హిస్టోగ్రామ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే కొంత దత్తాంశం ఇచ్చి ఆ దత్తాంశం ప్రకారం ఒక హిస్టోగ్రామ్ని డ్రా చేయండి అని అడుగుతాడనమాట. ఇక్కడ మనం హిస్టోగ్రామ్స్ ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ హిస్టోగ్రామ్ని మనం డ్రా చేయడానికి వాడు ఇచ్చిన డేటా ఏంటంటే మార్క్స్ ఇచ్చాడు. అంటే 625 to 650, 30, 650 to 675 45, 675 to 775, 700 to 725 60, 725 to 750 35 ఇచ్చాడు. ఇక్కడ సొల్యూషన్ మనం ఏ విధంగా ఇస్తాము అంటే హిస్టోగ్రామ్ను డ్రా చేయడానికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఇచ్చాడు. 30, 45, 75, 60, 35 ఇలా ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఇచ్చాడు. దాన్ని బట్టి హిస్టోగ్రామ్స్ అంటే ఏమీ కాదు, మనకి బాక్సెస్ మాదిరిగా మనం డయాగ్రామ్ని డ్రా చేయాలన్నమాట. హియర్ we will have to take false baseline of x-axis as smallest term is 625.
ఇక్కడ స్మాలెస్ట్ టర్మ్ ఏమో 625 ఇచ్చాడు, హైయెస్ట్ వచ్చి 750 ఇచ్చాడు. We take scales for both axes. For x-axis 1 division is equal to 25/100. That means 2.5 units, and y-axis 1 division is equal to 10/10 equal to 1 unit అన్నమాట. ఈ విధంగా మనం చేసి హిస్టోగ్రామ్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి టేక్ ద కోఆర్డినేట్, we draw the x-axis and also the y-axis. x-axis on marks, ఇక్కడ we get the marks and the number of students. On x-axis marks, on y-axis number of students. ఓకే, ఇక్కడ 625 to 650కి ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. we show in the diagram 30 members also. 625 to 650 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం వై యాక్సిస్ మీద 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 వరకు తీసుకుంటాం స్కేల్. ఎక్స్ యాక్సిస్ 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 25, వై యాక్సిస్ 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాము. అంటే ఇక్కడ మనకి 625 నుంచి ఇచ్చాడు కాబట్టి పైకి కిందకి యారో మార్క్ పెట్టడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత 45, తర్వాత 75, తర్వాత 60, తర్వాత 35. అంటే మార్క్స్కి ఎలా వచ్చాయో దాన్ని బట్టి తీసుకున్నాం. 625 to 650 30 మెంబర్స్ని చూపించాం. 650 to 675 45 చూపించాం. 675 నుంచి 700 వచ్చిన వాళ్ళు 75, 700 నుంచి 725 60, 725 to 750 35 అనమాట. దానికి మనం క్లియర్గా చెప్పాము. 625 to 650 30 మంది వచ్చారు. 650 to 675 45 మంది వచ్చారు. 675 to 700 75 మంది వచ్చారు. 700 to 725 60 మంది వచ్చారు. 725 to 750 35 మంది వచ్చారనమాట. ఇలా మనం తీసుకుని హిస్టోగ్రామ్ని డ్రా చేయడం అనేది జరిగిందనమాట. ఈ హిస్టోగ్రామ్ మీదే నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్ అనమాట. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా బై మీన్స్ ఆఫ్ ఏ హిస్టోగ్రామ్. ఇక్కడ మీన్స్ని కాలిక్యులేట్ చేసి హిస్టోగ్రామ్ని కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా బై మీన్స్ ఆఫ్ హిస్టోగ్రామ్. మీన్స్ ఆఫ్ హిస్టోగ్రామ్ అనమాట. పౌనపున్య బహుభుజి హిస్టోగ్రామ్. ఇక్కడ మనకి డయాగ్రామ్స్, సోపాన చిత్రపటాలు ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం అనేది జరిగిందండి. మీన్స్ ఆఫ్ హిస్టోగ్రామ్. మార్క్స్ 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 50, 30 to 40, 40 to 60, 60 to 80. We can observe the marks. ఇక్కడ మనకి 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30 బాగానే ఇచ్చేస్తాడు. ఈక్వల్గా 5 లెంగ్త్ ఉండేలా ఇచ్చేస్తాడు. తర్వాత ఏమిచ్చాడు? 30 to 40 ఎంతకంటే డిఫరెన్స్ 10 ఉందన్నమాట. తర్వాత 40 to 60 అంటే 40 to 60 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లెంగ్త్ 20 ఉంది. తర్వాత 60 to 80 తీసుకుంటే కనుక 20 ఉంది. సో అన్ఈక్వల్గా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మామూలే. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 7, 19, 15 to 20 వచ్చిన 19, 20 to 25 వచ్చిన 27, 15, 12, 12, 18 వచ్చింది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మామూలుగానే ఉంది. మార్క్స్ అయితే అన్ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ కింద వాడు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం చేంజ్ చేసి డేటాను మనం మార్చుకుని ఆ తర్వాత మనకి ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చే విధంగా చేసుకుని అప్పుడు నీ హిస్టోగ్రామ్ని డ్రా చేస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో మీన్స్ ఆఫ్ హిస్టోగ్రామ్స్ మీన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని నుంచి మనం సోపాన పటాన్ని కట్టాలి. సో హిస్టోగ్రామ్ ఈజ్ ఏ వన్ డయాగ్రామ్, రేఖా చిత్రపటం. పౌనపున్య విభాజనాన్ని చూపించడానికి ఉపయోగించే పద్ధతుల్లో సోపాన చిత్రపటం ఒకటి. ఇందులో పౌనపున్య విభాజనంలో ఉన్న తొరగతి పౌనపున్యాలు ఊర్ధ్వ ఆసన్న దీర్ఘ చతురస్రాలలో చూపడం జరుగుతుంది. ఈ చిత్రం నిర్మించడంలో x అక్షం పైన క్లాస్ ఇంటర్వెల్స్,
y అక్షం పైన పౌనపున్యాలను గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో చెప్తున్నాను అన్నమాట మీకు. తరగతి యంత్రాలు సమానంగా ఉన్నప్పుడు సోపాన చిత్రం రాయడం సహజం. ఇక్కడ మనకి అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. అంటే తరగతి యంత్రాలు అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిని ఈక్వల్గా మనం చేంజ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా హిస్టోగ్రామ్ని డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క దీర్ఘచతురస్రం గీస్తారు కాబట్టి దీర్ఘచతురస్రపు వెడల్పు అంతరానికి పొడవు పౌనపున్యానికి సమానంగా ఉంటుంది. అంటే ఆ దీర్ఘచతురస్రాలు ఒకదాని పక్కన ఒకటి అమర్చడంలో దీర్ఘచతురస్రాలు సోపానాల వలె కనిపిస్తాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సోపాన పటము లేదా హిస్టోగ్రామ్ అని పిలుస్తారనమాట. అంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకుంటూ వెళ్తాం కాబట్టి దాన్ని హిస్టోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. లెట్ us see the given problem. మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. మనం చూసేమో అన్ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్గా మార్చుకోవాలి. సిన్స్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ అన్ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ must be adjusted. Here the most common smallest class interval is 5. We convert the interval size 30 to 40 into intervals and the frequencies is divided by 2 and 12/2 equal to 6. ఓకేనండి. ఇక్కడ మనకి 30 to 40 అనేది రెండు క్లాస్ ఇంటర్వెల్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30 ఇవన్నీ కూడా లెంగ్త్ ఎంత ఉంది? 5 ఉంది ఇక్కడ. కానీ దీనిది 10 ఉంది. 40 to 60, 60 to 80 అయితే మాత్రం 20 ఉంది. వీటిని లెంగ్త్ ఖచ్చితంగా మార్చాలంటే 30 to 40 ఏం చేస్తానంటే 2 క్లాస్ ఇంటర్వెల్స్ కింద డివిజన్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీని కూడా ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి. అంటే 30 to 35 తీసుకున్నాను అనుకోండి, 12 2 తీసుకున్నాం అనుకోండి, 6 వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఎలా అవుతుంది? క్లాస్ మార్క్స్ని ఎలా మార్చుకోవచ్చు? 30 to 35కి 6, 35 to 40 6, 30 to 35 6, 35 to 40 6 అనమాట. అప్పుడు ఈక్వల్గా సరిపోతుంది. సిమిలర్లీ 40 to 60 ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 and the frequency is divided by 4. 40 to 60ని 4 భాగాల కింద డివిజన్ చేయొచ్చు. అలాగే వాటికి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఏదైతే ఉందో 12 అని మళ్ళీ 4 పెట్టి భాగించాలి. అంటే 12/4 ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. 12/4 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 4 పార్ట్లకి కూడా 3 కింద చేసుకోవచ్చు. అండ్ 60 to 80 ఆల్సో ఇంటూ 4 and its frequency is also divided by 4, that is 8/4 equal to 2 అనమాట. వాడికి ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే వాడికి 8 ఇచ్చాడు. 8ని మనం ఏం చేయాలి? 4 కింద డివిజన్ చేసుకోవాలి. 4 కింద డివిజన్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. 60 to 80. దీన్ని మనం 8ని 4 కింద చేసాము, 2 అయిపోయింది. అంటే చూడండి ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా వచ్చాయి? క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ను 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 50 to 60, 60 to 65, 65 to 70, 65 to 70, 70 to 75, 75 to 80 వచ్చిందనమాట. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీస్ మార్చుకున్నాం కదా. ఇక్కడ 6లు 2 వచ్చాయి, 3లు అలాగే 2 4 సార్లు వచ్చాయి. దీన్ని ఇప్పుడు హిస్టోగ్రామ్ మీద చూపించినట్లయితే మనకి డయాగ్రామ్ మీద చూపిస్తే చాలా ఈజీగా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. హిస్టోగ్రామ్ ఈజ్ డ్రాన్ ఆన్ ఇట్స్ బేసిస్ ఆన్ ది కిలో ఆన్ ది నెక్స్ట్ పేజ్లో మనం చూపించాలి. ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేటు. ఎక్స్ కోఆర్డినేట్ మీద మనం ఏం తీసుకుంటామండి? మార్క్స్ తీసుకుంటాం. వై కోఆర్డినేట్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకున్నాం. ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఆన్ వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అది కూడా 5. ఇక్కడ 7 9 12 15 6 6 3 3 3 2 2 2 ఇవన్నీ చూపించాము. దేనికి దానికి సోపాన చిత్రపటాన్ని నిర్మించడం జరిగింది అనమాట. దీర్ఘచతురస్రాలకు నిర్మించేసి ఒకదాని పక్కన ఒకటి అమర్చండి. దిస్ ఇస్ ద హిస్టోగ్రామ్ ఫర్ ది గివెన్ డేటా. ఓకే, నెక్స్ట్ we see the next problem. Draw histogram, frequency polygon and frequency curve representing the following data. ఇక్కడ హిస్టోగ్రామ్ని గీయాలి, అలాగే ఫ్రీక్వెన్సీ పాలిగాను
ఫ్రీక్వెన్సీ కర్వ్ అనమాట. పౌనపున్య బహుభుజి, సోపాన చిత్రపటము, పౌనపున్య బహుభుజి మరియు పౌనపున్య వక్రాన్ని క్రింది దత్తాంశానికి నిర్మించండి అని ఇచ్చాడు. డైలీ వేజెస్ ఇచ్చాడు, అలాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చారు. డైలీ వేజెస్ 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100 ఇచ్చాడు. అలాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ 20, 50, 90, 38, 15 ఇచ్చాడు. సొల్యూషన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ మీన్స్ అదే పౌనపున్య బహుభుజి అని పిలుస్తాను దీన్ని. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈజ్ అబ్టైన్డ్ బై జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ రెక్టాంగిల్స్ ఆఫ్ ది హిస్టోగ్రామ్ డ్రాన్ ఫర్ ది అబౌవ్ డేటా. హిస్టోగ్రామ్ డ్రాన్ చేసిన తర్వాత ఆ హిస్టోగ్రామ్ అంటే దీర్ఘచతురస్రాలను కదా చేస్తాము. హిస్టోగ్రామ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని విడ్త్ ప్రకారం హిస్టోగ్రామ్స్ డ్రా చేస్తాం. దాని ప్రకారం అన్ని మిడ్ పాయింట్స్ని కలుపుతూ డ్రా చేసినటువంటి కర్వ్ ఏదైతే ఉందో దాన్నే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారో. ఇది డెఫినేషన్ అనమాట. అలాగే స్మూత్ ఫ్రీక్వెన్సీ కర్వ్. స్మూత్ ఫ్రీక్వెన్సీ కర్వ్ మీన్స్ దిస్ కర్వ్ emerges when the points of a frequency polygon are joined by freehand smooth curves, not by straight lines. The area of the frequency polygon is equal to that of the histogram. అంటే మనం ఇచ్చినటువంటి డేటాకి ఫస్ట్ హిస్టోగ్రామ్ని డ్రా చేయాలి, దాని నుంచి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని డ్రా చేయొచ్చు, తర్వాత ఫ్రీక్వెన్సీ కర్వ్ని డ్రా చేస్తే మనకి ఈ డేటాను మనం క్లారిటీగా రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఏమంటే పౌనపున్య బహుభుజి. ఇక్కడ ఈ పౌనపున్య బహుభుజి గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గురించి ఆర్ ఫ్రీక్వెన్సీ ఈ రేఖాచిత్రపటము పౌనపున్య విభాజనాన్ని గుర్తించేది. ఇందులో బహుభుజాలు ఉంటాయి, అందుచేత దీన్ని బహుభుజి అంటారు. ఈ పౌనపున్య బహుభుజిని 2 రకాలుగా నిర్మించవచ్చు. మొదటి పద్ధతిలో ఇచ్చిన దత్తాంశానికి సోపాన చిత్రాన్ని గీసి అందులోని దీర్ఘచతురస్రాల మీద క్షితిజ రేఖల మధ్య బిందువు గుండా సరళ రేఖలు గీస్తే పౌనపున్య బహుభుజ వస్తుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అని పిలుస్తారనమాట. అంటే ఎలా డ్రా చేయాలి అనేటువంటిది మీకు ఇది చెప్తున్నాను. ఫస్ట్ వీ డ్రా ది హిస్టోగ్రామ్ అండ్ నెక్స్ట్ వన్ వీ కెన్ డ్రా ది ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఎలాగా? ఇక్కడ పౌనపున్య విభాజనాన్ని గుర్తించే దాంట్లో బహుభుజాలు ఉంటాయి, అందుచేత దీన్ని బహుభుజి అంటారు. పౌనపున్య బహుభుజిని 2 రకాలుగా నిర్మిస్తారనమాట. అంటే సోపాన చిత్రపటాన్ని ఫస్ట్ డ్రా చేసేసుకోవాలి, అందులో దీర్ఘచతురస్రాల మీద క్షితిజ రేఖల మధ్య బిందువు గుండా అంటే మిడ్ పాయింట్, ఈ విత్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో రెక్టాంగులర్స్ మధ్య ఆ రేఖల గుండా గీస్తే కనుక పౌనపున్య బహుభుజ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాకి ఇన్ ద గివెన్ డేటా వీ కెన్ అబ్జర్వ్ ద గివెన్ డేటా 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80 and 80 to 100. Number of workers 20, 50, 90, 38 and 15. Solution. Frequency polygon definition అలాగే స్మూత్ ఫ్రీక్వెన్సీ కర్వ్ యొక్క డెఫినేషన్ చూడడం జరిగిందనమాట. This curve emerges with the points of a frequency polygon are joined by freehand and smooth curves, not by straight lines. The area of the frequency polygon is equal to that of histogram. First we draw the histogram to the given data. We can take an x-axis and we can draw the x-axis and y-axis. Take on daily wages on x-axis, number of students on y-axis. ఇక్కడ స్కేలు 1 సెంటీమీటర్ అంటే 1 division is equal to 2 units, y axis is equal to 1 division is equal to 1 unit అనమాట. ఇక్కడ 0, 20, 40, 60, 80, 100 on x axis. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 వరకు చూపిస్తాం y axis మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని. ఫస్ట్ 0 to 20 ఎంత అంటే 20 చూపించాం కదా, హిస్టోగ్రామ్ గీసాం దానికి. 20 నుంచి 40కి తీసుకున్నట్లయితే 20 to 40 తీసుకున్నాం అనుకోండి 50 ఇచ్చాడు. తర్వాత 40 to 60 తీసుకుంటే 90 ఇచ్చాడు. 60 to 80 తీసుకుంటే 38 ఇచ్చాడు.
80 to 100 తీసుకుంటే మళ్ళీ 15 మళ్ళీ తగ్గిపోయింది అనమాట, 15కి వచ్చేసింది. ఇలా హిస్టోగ్రామ్ని డ్రా చేసాం, సోపాన పటాన్ని నిర్మించేసాం. తర్వాత వీటి యొక్క దీర్ఘచతురస్రాల యొక్క క్షితిజ సమాంతర మధ్య బిందువుని తీసుకున్నాం, మిడ్ పాయింట్స్ని తీసుకున్నాం. ఆ మిడ్ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఆ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాం. పాయింట్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్మూత్గా ఒక కర్వ్ అనేది స్కేల్తో డ్రా చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఓకేనండి, దాన్ని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఎలాగా? ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గీసిన తర్వాత ఈ బిందువులు ఒకదానికొకటి మిడి బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువుల నుంచి డాటెడ్ లైన్ గీయడం జరిగింది. వీ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ కర్వ్గా చెప్తారనమాట. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్ అనమాట. ఓకేనండి, మనం హిస్టోగ్రామ్ డ్రా చేసాము, తర్వాత ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని డ్రా చేసాము, తర్వాత ఫ్రీక్వెన్సీ కర్వ్ని ఇచ్చిన డేటాకి మనం చూపించడం అనేది జరిగిందనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. లెట్ us see next one. Draw the two ogives from the following data and locate median. 2 ఓజివ్ కర్వ్స్ని గీసి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయండి అని మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మనకి డ్రా ద 2 ఓజివ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అండ్ లొకేట్ ద మీడియన్. అంటే 2 ఓజివ్ రేఖలను ఇచ్చిన దత్తాంశానికి నిర్మించి మధ్యగతాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ తరగతి అంతరాలో పౌనపున్యం ఇవ్వడం జరిగింది. క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీని, క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు? 100 to 20, 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700 ఇచ్చాడు. 12, 18, 13, 42, 60, 78 ఇచ్చాడు. ఇక్కడ సొల్యూషన్ ఎలా ఇస్తాం మనము? ద గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. సంచిత పౌనపున్య వక్రము నే ఓజివ్ రేఖ అని పిలుస్తారు. ఏమండి? ద గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్నే సంచిత పౌనపున్య వక్రరేఖ లేదా ఓజివ్ రేఖ అని పిలుస్తారు. దీన్ని గీయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 మెథడ్స్. ఫస్ట్ లెస్ దాన్ మెథడ్, సెకండ్ వన్ మోర్ దాన్ మెథడ్. ఓజివ్స్ ఆర్ ఆల్సో, ఓజివ్ రేఖలు ఓజివ్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు కంపేర్ 2 or more frequency distributions. Ogives can also be used to determine graphically the values of median, quartile, deciles, etc. ఓజివ్ రేఖలను అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పౌనపున్య విభాజనాలు ఉన్నప్పుడు వాటిని చెప్పడానికి, కంపారిజన్ చేయడానికి ఓజివ్ రేఖలను ఉపయోగిస్తారు. ఓజివ్ రేఖలను గ్రాఫికల్గా గీసినట్లయితే మీడియన్ని, అలాగే చతుర్థాంశాలని, దశాంశాలని కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ గివెన్ బిలో. వాడిచ్చినటువంటి దత్తాంశం ప్రకారంగా మనం 2 ఓజివ్ కర్వ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్లాస్ ఇంటర్వెల్ వాడు ఎంత ఇచ్చాడు? 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700. క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ లెస్ దాన్ 100, లెస్ దాన్ 200, లెస్ దాన్ 300, లెస్ దాన్ 5, లెస్ దాన్ 600 తీసుకున్నాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ లెస్ దాన్ 100కి 0 తీసుకోవాలి. అంటే 100 కంటే తక్కువ మంది ఉన్నప్పుడు ఎంత? 0. 100 నుంచి 200 అయితేనే 12, 100 కంటే తక్కువ అయితే 0. ఏమండి? లెస్ దాన్ 200 అంటే 200 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇచ్చాడు? ఇక్కడ వాడు 12 ఇచ్చాడు. లెస్ దాన్ 300 30. ఓకేనండి? లెస్ దాన్ 400 60, లెస్ దాన్ 500 102, లెస్ దాన్ 600 162, లెస్ దాన్ 700 240 అనమాట. ఇది మనం 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీని యొక్క క్యుములేటివ్ చేసుకుంటూ వెళ్తే ఇది వస్తుంది అనమాట. 12కి మళ్ళీ 18 కలపాలి. 18కి మళ్ళీ కలిపారు కదా, కలిపిన వాల్యూ 30 కలపాలి. అంటే
12కి 18 కలిపితే 30, 30కి 30 కలిపితే 60, 60కి మళ్ళీ 42 కలిపితే 102. ఇలా యాడ్ చేసుకుంటూ కుములేటివ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి దాన్ని కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 100, మోర్ దెన్ 200 అంటే గ్రేటర్ దెన్ 100 అన్నా మోర్ దెన్ అన్నా ఒకటే. మోర్ దెన్ 100, మోర్ దెన్ 200, 300, 400, 500, 600, 700 ఇవి మొత్తం టోటల్ చేసేయాలి. మోర్ దెన్ 100 అంటే 100 కంటే ఎక్కువ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తారు. అంతా కూడిస్తే 240, అంతకంటే ఎక్కువ అందరూ ఉంటారు. మోర్ దెన్ 200 అంటే 100కి 200కి మధ్యలో వచ్చిన 12 తీసేయాలి 240లోంచి. 240 - 12 తీస్తే 228, తర్వాత 228 - 30 అలా చేసుకుంటూ 18, 30 అలా మోర్ దెన్ 200 చేస్తే మోర్ దెన్ 700 జీరో వస్తుంది, లెస్ దెన్ 100 జీరో వస్తుంది. ఇవి కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కట్. ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కట్టి డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది. We draw the x-axis and y-axis in the coordinate too. On x-axis class intervals, on y-axis frequency. We can draw the less than ogive and greater than ogive. ఇక్కడ మనకి ఆన్ స్కేలు x-axis మీద 1 centimeter is equal to 100. ఫ్రీక్వెన్సీస్ ఆన్ y-axis frequencies is equal to 1 centimeter is equal to 20 అంటే 20 మెంబర్స్ని స్టూడెంట్స్ చూపిస్తాము. ఇక్కడ 100 మార్క్స్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లెస్ దాన్ ఓజివ్ని తీసుకున్నాం అనుకోండి. లెస్ దాన్ ఓజివ్లో ఫస్ట్ 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంత? 0, ఇంకా దాన్ని డ్రా చేయక్కర్లేదు. లెస్ దాన్ 100, లెస్ దాన్ 200 ఎంత అండి? లెస్ దాన్ 200 12ని ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఒక పాయింట్ పెట్టాను. అలాగే లెస్ దాన్ 300 30 దగ్గర ఒక డాట్ పెట్టాను నేను. అలాగే 400 దగ్గర 460, తర్వాత 500 102, తర్వాత 162, తర్వాత 240 ఇలా పాయింట్స్ పెట్టాను. ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపి గీస్తే లెస్ దాన్ ఓజివ్ కర్వ్ వచ్చింది. అలాగే మోర్ దాన్ ఓజివ్ ఒక కర్వ్ తీసుకుంటే గ్రేటర్ దాన్ ఓజివ్ కర్వ్. మోర్ దాన్ 100 తీసుకుంటే ఫస్ట్ది 100 ఉన్నప్పుడు 240 ఉంది, తర్వాత 200 ఉన్నప్పుడు 228, 300 ఉన్నప్పుడు 210, 400 ఉన్నప్పుడు 180, 500 ఉన్నప్పుడు 138, తర్వాత 178, లెస్ దాన్ 700 ఉన్నప్పుడు 0 వచ్చింది. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా లైన్ కింద కలిపితే గ్రేటర్ దాన్ ఓజివ్ లేదా మోర్ దాన్ ఓజివ్ రావడం జరిగింది. ఈ రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అక్కడ ఎంత అంటే 530 అనేటువంటి క్లాస్ ఇంటర్వెల్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. లెస్ దాన్ ఓజివ్, మోర్ దాన్ ఓజివ్. సో 530 ఈజ్ ఏ మీడియన్గా మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్లో 100 to 20 మీడియన్లోకి వచ్చేయమన్నాడు కదా, మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. క్లాస్ ఇంటర్వెల్ 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700. ఫ్రీక్వెన్సీ వచ్చి 12, 18, 30, 42, 60, 78. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలన్నమాట. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ 1 by 1 యాడింగ్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీస్ని వెళ్ళాలన్నమాట. ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకుంటూ 1 by 1 వెళ్ళాలన్నమాట. కుములేటివ్ చేసుకోవాలి దాన్ని. 12 plus 18 30, 30 plus 30 60, 60 plus 42 102, 102 plus 60 162, 162 plus 78 240. మీడియన్ క్లాస్ ఫార్ములా ఈజ్ n by 2th item అన్నమాట. n is total frequency. Total frequency means total frequency is 240 by 2 అంటే 122th item. సో మీడియన్ క్లాస్ ఈజ్ 122th item ఎందులో ఉంటుంది? 162 కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ద ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 60. ద ఆపోజిట్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ 500 to 600. సో L is 500, I is equal to 500. Median formula M is equal to L plus n by 2 minus CF by F into I. This is the median formula. L is lower limit, N is total frequency, CF means cumulative frequency, F is frequency, I is width of the class interval. L 500 plus N by 2 120 వచ్చింది. అంటే 240 by 2 equal to 120 కాబట్టి minus 102 by 6 60 into 100. 500 plus 30 is equal to 530. This is the median of the
గివెన్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద గివెన్ ప్రాబ్లం అనమాట. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఈ మీడియన్ని ఈ విధంగా మనం లొకేట్ చేస్తామన్నమాట. ఇక్కడికి మనకి ఫస్ట్ యూనిట్ ఫుల్ పేజ్లుగా కంప్లీట్ అయ్యింది. మీరన్నీ కూడా నేను అన్ని లెసన్స్ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఈ 20 మినిట్స్ చొప్పున చేసి యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా లెసన్ చేస్తే కనుక ఫస్ట్ యూనిట్ మీద మీకు మంచి అవగాహన వస్తుంది. మనకి ఎగ్జామినేషన్లో ఈచ్ 100% మీరు ఆన్సర్ చేసే విధంగా మనం ఈ లెసన్స్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. సో ఎవ్రీవన్ టు యూజ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ టు గెట్ 100% రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ.